6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈరోజు వీడియోలో ఈశాన్యం యొక్క ప్రభావము కుటుంబం మీద ఏ విధంగా ఉంటుంది, ఇంటి మీద ఏ విధంగా ఉంటుంది, ఇంటి యజమాని మీద ఏ విధంగా ఉంటుంది, మరియు ఇంటి పెద్ద కుమారుడి మీద ఆ ప్రభావము ఏ విధంగా చూపుతుందో చర్చిద్దాం. ముఖ్యంగా ఈశాన్యం బాగుంటే ఇంట్లో ఉన్న యజమాని తలెత్తుకొని తిరుగుతూ ఉంటాడండి. తల ఎత్తుకొని ఉంటాడు, ఇంట్లో తలెత్తుకొని ఉంటాడు, సమాజంలో తలెత్తుకొని ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, అందరు అతన్ని గౌరవిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈశాన్యం లోపం జరిగిందో అతడు తల ఎత్తుకోలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తండ్రి తర్వాత ఇంటి పెద్ద కుమారుడి ఎదుగుదల ఆగిపోతుంది, తనలోని క్రియేటివిటీ ఆగిపోతుంది. మనం ఏమైనా చెయ్యాలి అంటే మన మైండ్ తోటే ఆలోచిస్తూ ఉంటాము. మన మైండ్తో చేసే ఆలోచనలను సృష్టించేదే ఈ ఈశాన్యము సృష్టిస్తుంది. ఆ ఈశాన్య లోపము ఏర్పడ్డప్పుడు మనలో ఆలోచనలే తగ్గిపోతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే ఈశాన్య లోపం ఉంటుందో ఆ ఇంట్లోకి వెళ్ళి నేను చూడగానే ఆ ఇంటి యజమాని డల్గా ఉంటాడు. సో అతనిలో యాక్టివ్నెస్ ఉండదు, షార్ప్నెస్ ఉండదు. ఒకవేళ అతడు యాక్టివ్గా ఉంటే ఆ పెద్ద కుమారుడిని పిలుస్తాను, పెద్ద కుమారుడు డల్గా ఉంటాడు, ఇన్యాక్టివ్గా ఉంటాడు, షార్ప్నెస్ ఉండదు, ఏ పని చేయలేడు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అతనిలో గ్రోత్ ఉండదు, అతనిలో సక్సెస్ రేటు ఉండదు. కారణము ఏమిటి అంటే ఈశాన్య లోపము. ఈశాన్యము కనుక వాస్తుకు సరిగ్గా ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తుంది, అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. సమాజంలో వారి గురించి ఒక మోడల్గా తీసుకుంటూ ఉంటారు, మరొకరు చెప్పుకుంటూ ఉంటారు, అందరూ గౌరవించడానికి ఇంటికి వస్తూ ఉంటారు. కారణము ఈశాన్యం. మరి ఈ ఇంతటి ప్రముఖమైన స్థానంలో ఉన్న ఈశాన్యము లోపం ఏర్పడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, సో అవి చెప్తాను. ఆ నష్టాలు లేకుండా మీరు చూసుకోండి. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈశాన్యం అనగానే ఈశాన్యంలో కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు ఇక్కడ ఈశాన్యము ఇలా కట్ అయిపోతూ ఉంటుందండి. ఈశాన్య భాగము వాళ్ళ ఇంటికి కట్ అయిపోయి ఉంటుంది. కాంపౌండ్లో ఈశాన్య భాగం కట్ అవుతుంది. ఎప్పుడైతే ఈశాన్య భాగం కట్ అయిపోయిందో మీరు చూడండి, ఇంటికి ఈశాన్యము కట్ అయిపోయింది. ఇంటికి ఈశాన్యము ఎప్పుడు కాంపౌండ్కు కట్ అయిపోయింది అంటే తల భాగము కట్ అయిపోయింది. వాస్తు పురుషుడి తల భాగం ఉంటుంది, లేదా యజమాని యొక్క తల భాగము ఇంటికి పెద్ద కుమారుడి యొక్క తల భాగం ఉండే ప్రాంతం, అంటే తన క్రియేటివిటీకి సంబంధించింది. అది ఎప్పుడైతే కట్ అయిపోతుందో తనలో క్రియేటివిటీ కట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇది కట్ అవుతుందో దీని ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుందండి. దీని ఎఫెక్ట్ నైరుతిలో పడుతుంది. అంటే ఇది కట్ అయిన ఇంట్లో యజమాని కానీ యజమాని పెద్ద కుమారుడు కానీ తన కాళ్ళ మీద తను నిలబడలేని పరిస్థితి ఉంటుంది. ఒకరి మీద డిపెండెంట్గా ఉండే అవకాశం వస్తుంది. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటారు, ఎందుకంటే స్వయంగా అన్ని చేయలేడు కాబట్టి. కారణము ఈశాన్యం కట్ అయిపోయింది. సరే ఈశాన్యము ఎందుకు కట్ అయింది అంటే ఇది పక్క వాళ్ళ ల్యాండ్ అండి, వాళ్ళ ల్యాండ్ మాకు ఇవ్వరు అని చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈశాన్యము ఇక్కడ కట్ అయిపోయింది. అప్పుడు ఈశాన్య లోపము ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఈ ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటూ ఉంటారు, ఇగో ఇలా పెంచుకుంటూ ఉంటారు, లేదా ఈ ఈశాన్యమైనా ఇలా పెంచుకుంటూ ఉంటారు. సార్ ఉత్తర ఈశాన్యం పెంచుకున్నాము, తూర్పు ఈశాన్యం పెంచుకున్నాం, అది కూడా తప్పే, అది కూడా మంచి ఫలితాలను ఇవ్వడం లేదు, అది పెంచుకునే విధానంలో తప్పుగా ఉంది. ఇలాంటి ఇళ్లను కూడా నేను పరిశీలించాను. సో ఈశాన్యము పెరిగింది, ఉత్తర ఈశాన్యం పెరిగింది, తూర్పు ఈశాన్యం పెరిగింది అంటే ఈ ఏరియా పెరిగింది, ఈ ఏరియా తరిగింది, ఈ ఏరియా పెరిగింది, ఈ ఏరియా తరిగింది. ఇక ఫలితాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి. ఇది పెరిగింది, ఇది తరిగింది, ఇది పెరిగింది, తరిగింది, అంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈశాన్యము లోపంగా మారుతూ ఉంది. మనమేమనుకుంటాము ఉత్తర ఈశాన్యం పెరిగింది, తూర్పు ఈశాన్యం పెరిగింది. ఉత్తర ఈశాన్యం ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో ఇంట్లో ఉన్న ఆడవారి మీద ప్రభావం చూపుతుంది, తూర్పు ఈశాన్యం ఈ విధంగా ఎలా ఉంటుందో ఇంట్లో ఉన్న మగవాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ఇది పెద్ద కూతురు మీద ప్రభావం చూపుతుంది, ఇది పెద్ద అబ్బాయి మీద ప్రభావము చూపుతుంది. కావున ఇది పెరిగే విధానము కాదు. మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే
ఈశాన్యము తగ్గుతూ ఉంటుంది. చూడండి, ఉత్తర ఈశాన్యము తగ్గిపోయింది, ఇక్కడ ఉత్తర వాయుము పెరిగిపోయింది. ఈ కాంపౌండ్లో చూసినప్పుడు ఈశాన్యము తగ్గుకుంటా వచ్చింది, ఈ కాంపౌండ్లో చూసినప్పుడు ఇటు తూర్పు ఈశాన్యము తగ్గుకుంటా వచ్చింది, తూర్పాగ్నేయము పెరిగింది, తూర్పాగ్నేయము పెరిగింది, తూర్పు ఈశాన్యము తరిగింది. ఇక్కడ చూస్తే ఉత్తర వాయుము పెరిగింది, ఉత్తర ఈశాన్యము తరిగింది. అంటే ఇక్కడ కూడా ఈశాన్య లోపము ఏర్పడింది. ఇలా ఉంటున్నాయంటే చాలా ఇళ్లలో పరిశీలిస్తున్నాను, ఇలా ఉంటుంది, ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఇంటికి ఈశాన్య లోపము ఏర్పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో సార్ తగ్గకూడదు కదా అని కొంతమంది ఏం చేస్తున్నారో చూపిస్తాను. మరికొంతమంది ఏం చేస్తారంటే, ఇది అందరూ చేసే పనేనండి, ఈశాన్యము పెరగాలని చెప్పేసి ఇలా పెంచుకుంటారు, ఇక్కడ కూడా ఈశాన్యము పెరగాలని చెప్పేసి ఇలా పెంచుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది, తూర్పు ఈశాన్యము బాగా పెరిగిపోయింది, ఉత్తర ఈశాన్యము బాగా పెరిగిపోయింది. దీన్ని ఇప్పుడు స్వీట్ మనం ఎంత తినాలో అంతే తినాలి అండి. బాగా తింటే ఏమవుతుంది దాని పరిస్థితి మీకు తెలుసు. ఇది కూడా అలాంటిదే, ఉత్తర ఈశాన్యము పెంచుకోవచ్చు, తూర్పు ఈశాన్యం పెంచుకోవచ్చు, కానీ దానికి లిమిట్ ఉంది. ఎలా ఉంటుంది అంటే, ఇది 100 ఫీట్ ఉందనుకోండి, 100 ఫీట్ ఉంటే ఒక 1 ఫీట్ మాత్రమే పెంచుకోవాలి. ఎందుకు అంటే నా హ్యాండ్ ఉంది, దీన్ని ఇక్కడ వరకు మాత్రమే తిప్పగలను, ఇది కంఫర్ట్ ఉంది. మరి బాగా తిప్పాను అనుకోండి, ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు, ఇది కంఫర్ట్ లేదు, ఇలా తిప్పలేను, ఎక్కువ టైం ఉంచలేను కూడా, ఇలా వరకు పర్వాలేదు. అదేవిధంగా మీరు విపరీతంగా పెంచుకున్నారనుకోండి, ఇక్కడ యాంగిల్ ఉంటుందండి, ఇది నష్టపోతుంది, యాంగిల్లో ఇంబ్యాలెన్స్ అవుతుంది, యాంగిల్ దెబ్బతింటుంది, దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే చూడండి, దీనివల్ల యాంగిల్ దెబ్బతింటుంది. విపరీతంగా తిప్పేశామండి, యాంగిల్ మైనస్ అవుతుంది, ఇక్కడ ఆగ్నేయంలో దోషం ఏర్పడుతుంది, ఇక్కడ వాయువ్యంలో దోషం ఏర్పడుతుంది. కానీ చూస్తే సార్ ఉత్తర ఈశాన్యం బాగా పెంచుకున్నాము, తూర్పు ఈశాన్యం బాగా పెంచుకున్నాము, మరి ఫైటింగ్ చేసి పక్క వారితో డబ్బులు ఎక్కువగా ఇచ్చి మాకు కావాలని చెప్పి కొని పెంచుకున్నారు అంటే కొన్ని సమస్యను తెచ్చుకున్నారు. పెంచుకోవాల్సిందే, కానీ దానికి లిమిట్. మరి ఎంత పెంచుకోవాలి అంటే చెప్పాను, 100 ఫీట్ ఉంటే 1 ఫీట్ పెంచుకోండి, ఇటు కూడా 100 ఫీట్ ఉందనుకోండి, ఇది కూడా 1 ఫీట్ పెంచుకోండి. కానీ ఇప్పుడు చేస్తున్న వాటిలలో ఏమవుతుందండి, ఈస్ట్ ఫేసింగ్ అన్నీ కూడా ఓ 30 ఫీట్ 33 ఫీట్ వరకే చేస్తున్నారు, ఇటువైపు ఫేసింగ్ ఉంటుంది. అప్పుడు 3 ఇంచులు లేదా 4 ఇంచులు పెంచుకోండి. ఇటు కూడా అలాగే ఉందనుకోండి, ఇది 60 ఫీట్లు ఉందనుకోండి, ఇది 6 ఇంచులు పెంచుకోండి. అంటే ఇది ఎంత ఉంటే అంతవరకే, కానీ విపరీతంగా పెంచుకోవడానికి వీలు లేదు. అలా పెంచుకుంటే నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి. అందుకే కావున మీరు ఈ విషయంలో, ఈ కొలతల్లో జాగ్రత్తగా వహించండి. పెంచుకోవడం అంటే దానికి లిమిట్ ఉంటుంది. మరికొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇది కాంపౌండ్లో జరిగేదండి, తప్పిదాలు చెప్పాను. మరి ఇక్కడ చూడండి, కాంపౌండ్లో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, సెప్టిక్ ట్యాంక్ గురించి అందరూ ఇక్కడ సంపు గురించి అడుగుతూ ఉంటారు, బోరు గురించి నన్ను అందరూ అడుగుతూ ఉంటారండి. ఇక్కడ బోర్ అనేది వేస్తున్నప్పుడు చూడండి, సో ఈ మూల నుంచి ఈ మూలకు ఇలా చూసినప్పుడు దీని కింద బోర్ రావడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఈ మూలలో, ఈశాన్య మూల నుంచి కాంపౌండ్ మూలలో ఇక్కడ బోర్ వచ్చినప్పుడు ఈశాన్య మూల పిల్లర్ వచ్చేసి బోర్లో పడిపోతుందండి, అంటే బావిలో పడిపోతుంది ఇల్లు మొత్తము. కావున ఇక్కడ వేయడానికి వీలు లేదు. సో ఎక్కడ వేసుకోవచ్చు అంటే ఇక్కడ వేసుకోవచ్చు అండి, ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇటు కానీ వేయడానికి అవకాశము ఉంది. మరికొందరు ఏం అడుగుతూ ఉంటారంటే, సంపు గురించి అడుగుతూ ఉంటారు నన్ను. సంపు సార్, సంపు కూడా ఇదే కండిషన్ అండి, దీని కింద రావడానికి వీలు లేదు. ఇక్కడైనా వేసుకోండి, ఇక్కడైనా వేసుకోండి, అంటే సంపైనా బోర్ అయినా సో ఈశాన్యం పిల్లర్కు తగలకుండా చూసుకొని ఇక్కడ కూడా వేయడానికి వీలు లేదండి. ఇక్కడ కూడా సార్ ఇక్కడ చెప్పారు కదా అని చెప్పి కొంతమంది ఇక్కడ కూడా ఈశాన్య పిల్లర్కు ఎదురుగా బోర్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారని నేను అడిగితే ఏమంటున్నారంటే, ఇక్కడ దారి ఉండాలి కదండి, ఇటువైపు దారి ఇవ్వాలంటే బోర్ అడ్డుగా వస్తుంది కదా, ఆ బోర్ని తీసి ఇక్కడ పెట్టామని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా ఇళ్లలో కూడా చూశాను, ముఖ్యంగా ఈ బిల్డర్స్ కడుతున్న ఇళ్లలో ఈ ప్రభావం నాకు ఎక్కువగా కనబడిందండి. కారణం ఏంటి అంటే, ఇక్కడ దారి ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి బోర్ వేసుకున్నా అండి, ఇటు నుంచి ఎంట్రెన్స్ కట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇస్తున్నారు. ఇది కూడా తప్పే, ఇది కూడా తప్పే, ఇది రైట్ అనమాట. సో మీరు దీనికి ఎదురుగా వేయడానికి వీలు లేదు. ఇక ఇంట్లోకి వస్తామండి. ఇంట్లో చేసే తప్పిదాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇంట్లో చూడండి, ఇక్కడ పూజ గది కడుతూ ఉంటారండి, ఇక్కడ పూజ గది,
ఈ ఈశాన్యము ఈశ్వరుడి స్థానమే తప్ప పూజ గది స్థానము కాదు కాదు కాదు. సార్ భలే చెప్పచ్చారు సార్, ఈశాన్యము ఈశ్వరుడి స్థానము పూజ గది పెట్టుకోవచ్చు ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నారు అంటే నేను ఒకటే క్వశ్చన్ ఇస్తాను. మీరు టెంపుల్కు వెళ్తూ ఉంటారు కదా, టెంపుల్లో ఈశాన్యము మూలకు దేవుడి గది ఉంటుందా, దేవుడి యొక్క విగ్రహము ఉంటుందా? గమనించండి, ఉండదు. ఏముంటుంది? కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది లేదా వాటర్ ట్యాప్స్ ఉంటాయి అంతే. ఎందుకు? ఈశాన్యంలో పెట్టడానికి వీలు లేదు. సో మరి అలాంటి మీరు టెంపుల్కి వెళ్ళి మీరు గమనించిన మీరు ఇక్కడ పూజ గదిని నిర్మించడం వల్ల జరిగే నష్టం ఏమవుతుంది అంటే ఇది రూమ్ ఆకారాన్ని పొందుతుంది, ఈశాన్యము కప్పుగా మారుతుంది, ఈశాన్యము రూమ్ ఆకారాన్ని పొందుతుంది. దీని ఫలితాలు ఇంటికి పెద్ద కుమారుడు మీద ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈశాన్య దోషమేనండి ఇది. ఇప్పుడైతే ఈ రూమ్ ఇచ్చారో ఈశాన్యంలో దోషం ఏర్పడుతుంది, ఇంటి పెద్ద కుమారుడు ఎదుగుదల ఉండదు, సక్సెస్ రేటు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ ఎఫెక్ట్ వల్ల. ఇలా చాలా ఇళ్లలో చూశాను. కావున ఇక్కడ పూజ గది కట్టడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఈశాన్యంలో పూజించాలి అంటే మీకు ఇష్టమైన దేవుడి యొక్క ఫోటోను మాత్రమే తూర్పు గోడకు పెట్టి పూజించుకోండి, వాళ్ళకు మాత్రమే మీరు పెట్టి పూజించండి తప్ప ఇక్కడ రూమ్ లాగా కట్టి లోపల విగ్రహాలను దేవుడి ఫోటోలను పెట్టి పూజించడానికి వీలు లేదు. దానివల్ల చాలా నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇది కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా అనుభవరహితంగా చెప్తున్న సందర్భాలు మీరు చూడండి. మీ ఇంట్లో ఇలాంటి నెగిటివ్ ఫలితాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే దీని ఫలితం వచ్చేసి ఇమ్మీడియట్గా నైరుతి మీద ఉంటుంది. కావున సో ఈశాన్యంలో పూజ గది పెట్టడానికి వీలు లేదు. మరి ఎక్కడ పెట్టాలి సార్ అంటే తూర్పు ఉందండి, తూర్పుకు పెట్టుకోండి, లేదంటే పడమరకు పెట్టుకోండి. తూర్పు పడమరలు భగవంతుడి స్థానాలు అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఈశాన్యంలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదు. సో దాన్ని అక్కడి నుంచి తొలగించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈశాన్య దోషము ఏర్పడదు. ఇంకో సందర్భంలో ఇక్కడ చూడండి, ఇంకో సందర్భంలో ఏం చేస్తారు అంటే పార్కింగ్ కోసం ఇది చాలా తూర్పు ఫేసింగ్ ఇళ్లలో 90% నాకు కనబడుతుందండి. 90% ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా కనబడుతుంది. ఈ ఈశాన్య భాగం ఏం చేస్తారు వీళ్ళు పార్కింగ్ కోసం అని చెప్పేసి కట్ చేస్తారండి. ఇది ఉండదు, ఇది పార్కింగ్. ఎందుకు అంటే సార్ సిట్అవుట్ సార్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేయాలి కదా, వెహికల్స్ పెట్టాలంటే ప్లేస్ లేదు కదా అని చెప్పి దీన్ని కట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటి యజమాని తల భాగాన్ని కట్ చేశారు, ఆ ఇంటి పెద్ద కొడుకు తల భాగాన్ని కట్ చేశారు. సో వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటారు, డల్గా ఉంటారు, డెసిషన్ మేకింగ్ ఏమీ తీసుకోలేరు. సో ఒక విషయాన్ని 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి? ఈ లోపం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈశాన్యము కట్ అయిపోయినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ నైరుతిలో పడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే నేను రీసెంట్గా నిన్ననే ఒక విల్లాకి వెళ్ళానండి. అక్కడ ఇలాంటి పరిస్థితి చూశాను. చూస్తే నేనేం చెప్పాను అంటే మీ ఇంటికి పెద్ద అబ్బాయి మీద వెయిట్ అండి అంటే లేదు ఒకటే కొడుకున్నాడు అంటే చెప్పాను. అతని మ్యారేజ్ విషయంలో డిస్టర్బ్ కావచ్చు, మ్యారేజ్ కాకుండా ఆగిపోవచ్చు, ఒకవేళ మ్యారేజ్ అయితే డిస్టర్బ్ అవుతుంది, అతని గ్రోత్ను కూడా ఆపేస్తుంది అని చెప్పాను. సార్ మేము అందుకే పిలిచాము, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, కారణం ఏంటి పిలిచాము అంటే చూడగానే ఈశాన్యము కట్ అయిపోయింది, తలభాగం కట్ అయిపోయింది, ఆయన గ్రోత్ కట్ అయిపోయింది, ఆయన డెవలప్మెంట్ కట్ అయిపోయింది. కొన్ని ఇళ్లలో సంతానాభివృద్ధి కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ ఈశాన్యం కట్ అయిందంటే సంతాన అభివృద్ధి ఉండదు, మగ పిల్లల సంతానం ఉండదు, ఆడపిల్లల సంతానము పెరిగే అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి, పిల్లలను పరిశీలించండి, ఎక్కడైతే ఆడపిల్లలు ఉంటూ ఉంటారో దానికి కారణము ఈశాన్య లోపము గమనించండి. ఎప్పుడైతే ఇది ఇక్కడ కట్ అయిపోయిందో ఈ నైరుతి భాగంలో నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. అతడు ధైర్యంగా ఉండలేడు, సమాజంలో గౌరవంగా తిరగలేడు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు తండ్రిని ఏమడుగుతారు, మీ బాబుకు పెళ్ళైందా, అయ్యో 35 years ఉన్నాయా, ఇంకా పెళ్లి కాలేదా, లేకపోతే పెళ్ళి అయిపోయి భార్యాభర్తలు గొడవలు ఉన్నాయనుకోండి. సో ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు. విడిపోయారా, కోర్టుకు వెళ్ళారా, ఎందుకు విడిపోయారండి, సో ఏమైంది అంటే తను తల ఎత్తుకోకుండా తల దించుకొని పోతూ ఉంటాడు. సో హాల్లో ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఉంటాడు. రీజన్ వెళ్ళారంటే ఇదే అడుగుతారు కదా, ఒక స్టేజ్ తర్వాత పిల్లల గురించి అడుగుతారు కదా. సో 35 years అబ్బాయికి వచ్చింది, పెళ్లి కాలేదంటే అడుగుతారు కదా. సో ఈ అడిగితే నేనేం సమాధానం చెప్పాలని ఆయన దాక్కుంటూ ఉంటాడు, వెళ్ళేసి ఎవరికి కనబడకుండా వస్తూ ఉంటాడు. నేను ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నాను, చాలా ఇళ్లలో వెళ్ళాను కాబట్టి అనుభవించిన వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నాను. నాకు ఎలా ఉంటుందో నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. సో ఇది లేకుండా చూసుకోండి. మరికొన్ని సందర్భాల్లో అప్పుడు ఏం చేయాలంటే సింపుల్, దీన్ని మీరు ఇలా టచ్ చేసుకోండి. సార్ ఇలా టచ్ చేయడం మాకు సాధ్యం కాదు సార్, ఎందుకంటే పార్కింగ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఒక మార్గం చెప్తాను. అప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇక్కడ పిల్లర్ ఇస్తారు కదండి, ఇక్కడ దీని ఆర్చ్ లాగా డిజైన్ చేసుకోండి. ఈ పైన
అప్పుడు పైన ఆర్చ్ లాగా ఎప్పుడైతే డిజైన్ చేస్తారో దీనికి 60 to 80% ఎనర్జీ డెవలప్ అవుతుంది, 60 to 80% ఎనర్జీ వస్తుంది. సో ఈశాన్యము సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కింద కట్టే గోడను పైన కట్టుకున్నాము, కింద కట్టే గోడను పైన కట్టాము. అది ఆర్చ్ షేప్లో చేయండి. ఎప్పుడైతే మైనస్ అయిందో అది ప్లస్గా మారుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇది కట్ అయిపోయింది, ఇది పెరిగిపోయింది. ఇది పెరిగిందంటే ఇది ఆడవారి స్థానం, ఇది కట్ అయిందంటే అబ్బాయికి పెళ్లి కాదు, ఇంట్లో కోడలు రాదు, ఇది కోడల్ని రానియదు. ఇది పెరిగింది కాబట్టి కోడల్ని ఇంటికి రానియదు. ఇక్కడేం చేసి తరిగింది కాబట్టి శుభాలకు అవకాశము లేదు. అందుకే పైన ఆర్చ్ లాగా మీరు ఎప్పుడైతే డిజైన్ చేస్తారో అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకోటి రీసెంట్గా నేను కొన్ని చూశానండి. అంటే జనరల్గా నేనేమనుకునేవాడిని, ఈ మధ్య ఈశాన్యంలో పిల్లర్లు కట్టట్లేదు అనుకునేవాడిని, ఈశాన్యంలో మెట్లు రావట్లేదు అనుకున్నాను. సో రీసెంట్గా చెప్తాను నీకు. ఇక్కడ మెట్లు వచ్చేసాయండి, ఇక్కడ మెట్లు ఉత్తర ఈశాన్యంలో మెట్లు ఇచ్చారు అపార్ట్మెంట్లో. ఇదంతా ఫ్రీ ప్లేస్ అన్నమాట. ఇటు వేరే వాళ్ళ ఫ్లాట్ ఉంది, ఇటు వేరే వాళ్ళ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్కు వెంటిలేషన్ కోసము ఇక్కడ డక్ ఏర్పాటు చేశారు. ఇది ఫ్రీ జోన్, ఇక్కడ నుంచి వెంటిలేషన్ ఇటు వస్తుంది. సో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. అంటే ఈ స్టెప్స్ ఇలా వచ్చేసి ఇటు వెళ్ళిపోవాలి, ఇటు ఇలా తిరగాలి. సో దీంతో ఈ ఫ్లాట్కి ఏమైపోయిందంటే, ఈ ఫ్లాట్ పర్వాలేదు, దీనికి దక్షిణాగ్నేయంలో వస్తుంది. సో ఈ ఫ్లాట్కి ఏమైపోయింది, ఉత్తర ఈశాన్యంలో స్టెప్స్ వచ్చాయి, ఉత్తర ఈశాన్యంలో మెట్లు పడ్డాయి. అంటే ఉత్తర ఈశాన్యము డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా నేను చూశాను. ఎందుకు అంటే ఉత్తర ఈశాన్య తూర్పు ఈశాన్యంలో మెట్లు ఇవ్వకూడదని అందరికీ తెలుసు, కానీ ఆ తప్పు ఎవరు చేయట్లేదు. నేను కూడా అదే భ్రమలో ఉన్నాను. కానీ రీసెంట్గా చూసిన దాంట్లో చూసి షాక్ అయిపోయాను. ఎందుకు షాక్ అయ్యాను అంటే, ఇక్కడ చూడండి, ఉత్తర ఈశాన్య మెట్లు ఇటువైపు మైనస్, అటువైపు ప్లస్. సో ఇది కూడా తప్పే. ఇవి చూస్తే చిన్నగానే ఉంటాయి, కానీ చాలా ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపి వాళ్ళ గ్రోత్ మీద, సక్సెస్ మీద ప్రభావం చూపుతుంది, వారి ఎదుగుదల మీదనే ప్రభావం చూపుతుంది. సో ఈశాన్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో దాని ఇంపాక్ట్ వచ్చేసి నైరుతి మీద పడుతుంది. కావున ఈశాన్యంలో లోపాలు లేకుండా చూసుకుంటే ఆ యజమాని ఆ సంఘంలో, ఆ ఊర్లో అతడే హైలైట్గా ఉంటాడు. ఆ వంశంలోనే అతన్ని ఉదాహరణగా చెప్పుకుంటారు, వంశానికే పెద్ద దిక్కుగా ఉంటాడు. ఇది ఎప్పుడైతే మైనస్ ఉంటుందో వంశంలో తల ఎత్తుకోకుండా ఉంటాడు, తలెత్తుకోలేని తిరగలేడు. ఎందుకు అంటే అది మైనస్ అయింది కాబట్టి. అందుకే ఏం చెప్తాను నేను, దీంట్లో దోషాలు లేకుండా చూసుకోండి, అప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. దీని ప్రభావము ఇక్కడ పడుతుంది. అంటే ఇది ఇంట్లో మగవాళ్ళ స్థానం అండి, ముఖ్యంగా ఇది ఇంట్లో ఆడవాళ్ళ స్థానం. సో ఇక్కడ మైనస్ ఉంటే దీని ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుంది, తన సక్సెస్ రేట్ను, తన డెవలప్మెంట్ అన్నిటినీ ఆపేస్తుంది. సో ఈ దోషాలు లేకుండా చూసుకొని మంచి ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు మీ ఇంట్లో ఇలాంటి మైనస్లు ఏమైనా ఉంటే, సో వీడియోలో వస్తున్న స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. మీకు నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలో మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను ఆ మెసేజ్ ద్వారా మీకు మెసేజ్ పెడుతూ ఉంటామండి. నేను కానీ మా టీం కానీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో మీ ఇంటి ప్లాన్ కొరకు నా హెల్ప్ తీసుకోవాలనుకున్నా, ఇంటి విజిటింగ్ కోసం నా హెల్ప్ తీసుకోవాలనుకున్నా, ఇంటి సవరణ కోసం కావాలనుకున్నా మెసేజ్ పెట్టండి, కానీ డైరెక్ట్ కాల్ చేయకండి. సో ఆ మెసేజ్ చూసి మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, కాల్ చేయడం జరుగుతుంది, కానీ ఛార్జీలు వర్తిస్తాయి. ఇలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.